హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, రేవంత్ రెడ్డి గారికి అయితే ఈ కరువు కాటకాలు ఈరోజు అవపడిందట. దానిపైన ఏం మాట్లాడారు తెలుసా సారు? గత ప్రభుత్వంలో అంటే గతంలో ఉన్నప్పుడు వర్షాలు లేనప్పుడే వర్షాలు లేకపోవడం వల్లే భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో ఎండుకోబోయినాయి. దానికి నాకేం సంబంధం లేదు. కాబట్టి ఈరోజు భూగర్భ జలాల్లో నీళ్లు లేకపోవడం వల్లనే ఈరోజు బోర్లలో నీళ్లు లేవు. ఈ ముచ్చట మాట్లాడుతున్నాడు. ఇది తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట జారడం జరిగింది. గా ముచ్చటే గతంలో నీళ్లు వర్షపాతం లేకపోవడం వల్లనే ఈ రోజు కరువు కాటకాలు వచ్చినాయని చెప్తున్నాడు. ఆ పాయింట్ పట్టడానికే ఈరోజు క్లారిటీ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దయచేసి మన వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి ఏ విధంగా మాటలు మాట్లాడాడో, ఆయన పొంతు మాటలను ఏ విధంగా పట్టాలో ఈ రోజు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక స్టార్ట్ చేద్దాం. ఇక పోయిన నేడు వానలు లేక ఈసారి కరువు వచ్చింది. పోయినేడు వానలు లేక ఈసారి కరువు వచ్చిందంట. రేవంత్ రెడ్డి గారు, మీరు అమెరికా నుంచి వచ్చారా, లేకుంటే ఆఫ్రికా నుంచి వచ్చారా, లేకుంటే పాకిస్తాన్లో నివసించి వచ్చారా తెలంగాణకి? గత 5 సంవత్సరాలుగా బీభత్సమైన వర్షాకాలం వస్తే చాలు తెలంగాణ మొదటి ప్లేస్ వస్తుంది బీభత్సంగా పడే ప్రాంతానికి. మరి ఈ రోజు వచ్చి వర్షం పడలేదంటున్నారు. నాకు తెలిసి మీరు ఈ రాష్ట్రం వాళ్ళు కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రం వాళ్ళు కాదు. అందుకనే గత సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు మీరు ఈ దేశంలో లేరు కావచ్చు. ఏం మాటలు మాట్లాడుతున్నారో, అసలు మిమ్మల్ని సీఎం అనాలో, మీరు మాట్లాడే మాటలకి ఎట్లా కోపం వస్తుందంటే అసలు మామూలుగా వస్తలేదు. తెలంగాణ ప్రజలందరూ నీళ్లు లేక అవస్థలు పడతా ఉంటే ఇప్పుడు నీళ్లపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి. నీ ఎక్స్ప్లెనేషన్ ఎవరికి కావాలి? ఆ నీళ్ళేదో పూర్తి స్థాయిలో వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఏమైంది? మొదటిసారికే వచ్చి వర్షాలు లేవు అని చెప్తారు. గీదా మాట్లాడేది. పోయిన నేడు వానలు లేక ఈసారి కరువు వచ్చింది. రైతు నేస్తం ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి, పోయినేడు వానలు లేకనే రిజర్వాయర్లు అడుగంటి పోయినాయి. ఎండాకాలంలో తాగునీటి కష్టాలు లేకుండా చూస్తాం. కరువును మనమందరం కలిసి కట్టుగా ఎదుర్కొందాం. తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలని సూచన. ఉన్న నీళ్ళనే రైతులకు సర్ది ఇవ్వబోతున్నాం భట్టి. ఈ ముచ్చట చూడండి. ఇక రైతు నేస్తం ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, పోయినేడు వానలు లేక రిజర్వేర్లు అరగంటిపోయినాయి. నువ్వు చూసావు అంటున్నా. ఆడికి వచ్చి రిజర్వేర్లో నీళ్ళు ఎండుకపోయింది, నువ్వు చూసావు? యాడ ఎండుకపోయింది? ఏ రిజర్వేర్లు ఎండుకపోయింది? ఎండాకాలంలో కూడా మొత్తంలో పడ్డాయి. మా సైడ్ అయితే ఎండాకాలం కూడా మొత్తంలో పడ్డాయి. ఎండాకాలంలో తాగినీటి కష్టాలు లేకుండా చూస్తాం. మరి వచ్చింది ఎండాకాలమే, వానాకాలం కాదు. ఆడికే చాలామంది కష్టాలు మునుగుతా ఉన్నారు, నీళ్ళు లేక బిందెలు పట్టుకొని పరిగెడతా ఉన్నారు. మరి ఇక చూసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇక మీరేం చూస్తారో, ఇది ఎండాకాలం కాదు కావచ్చు, మీకు వానాకాలం అనిపిస్తుందేమో. కరువును మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. నీళ్ళు ఇస్తే చాలు, పంట పొలాలకు నీళ్లు అందిస్తే చాలు. 60 సంవత్సరాల కింద ఉన్న పరిపాలన తీసుకొచ్చి ఈరోజు కలిసికట్టుగా కష్టాన్ని ఎదుర్కొందామని చెప్తున్నారు. ఏం మాటలు మాట్లాడుతున్నారండి? ఏమన్నా పనికొచ్చే మాటలు ఇవి? తక్కువ నీటితో సాగయ్యే పంటను వేయాలని సూచన. తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలా? ఏం పంటలు వేయాలి? తక్కువ నీటితో సాగయ్యే పంటలకు గిట్టుబాటు రేట్లు ఉన్నాయా అని? దేనికి లేవు గిట్టుబాటు రేట్లు, దేనికి లేవు. దేనికి ఉన్నాయి? వరి పండిస్తేనే ఈరోజు పుష్కలమైన ప్రతి ఒక్కరికి జీవనోపాధి అది. మరి అదేవిధంగా నీళ్లు లేని సాగు పంటలు వేస్తే వాళ్ళ కరువు కాటకాలు వచ్చినట్టే. అక్కడ పని చేసుకోవడానికి రైతాంగం వారికి పని దొరకకుండా మళ్ళీ కూలీకి పరిగెత్తాల్సిందే. ఏం లేదు, నేను చెప్తాను కదా. ఉన్న నీళ్ళనే రైతులకు సర్ది ఇవ్వబోతున్నాం భట్టి. ఇంకెప్పుడు? పంటలన్నీ ఎండుకపోయి పొలాలలో గొడ్లు, ఆవులు, మేకలు అన్ని మేస్తా ఉంటే ఇంకెప్పుడు ఇస్తారు నీళ్లు? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకెప్పుడు ఇస్తారు నీళ్లు? భట్టి గారు అంటున్నారు, ఎప్పుడు ఇస్తారు ఇంకా నీళ్లు? కరెక్ట్ కాదండి ఇది. పాలన చక్కగా లేదు. నేను చెప్తున్నది కాదు, ప్రజలే ఈ విధంగా మాట్లాడుతున్నారు. పాలన చక్కగా లేదు. ఇక అదే విధంగా చూద్దాం. వానలపై సీఎం అబద్ధాలు. ఈయన పెద్ద పోసుకొచ్చిండని గతంలో నీళ్లు లేకపోవడం ఈయన చూశారు బాగా. ఈయన బాగా వండించిండు, ఆయనకి బాగా తెలుసు. ఈయనకి పోయినేడు వానలు సరిగా పడలేదని రేవంత్ రెడ్డి. అధికారిక వెబ్సైట్లో మరోలా ఉన్న లెక్కలు. 2023 జూన్ నుంచి నేటి వరకు 25 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 2 జిల్లాల్లోనే లోటు వర్షపాతం నమోదు. నెలవారీ వర్షపాతంలో నూతన గతేడాది రికార్డులు. 22-23తో పోల్చితే వర్షపాతం తగ్గిన
సమృద్ధిగానే వానలు, కాళేశ్వరం నీళ్లు వృధా చేసి రైతులకు సీఎం నీటి పాఠాలు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఇక ఏం నాకు తిట్టబుద్ధి అవుతుంది కానీ ఇక మీరు పదవిలో ఉన్నారు, ఇక చూద్దాం ఏం ముచ్చట అంటే ఈడ గతంలో వర్షపాతం పడలేదు. ఏడబడ్డాయి 1-2 జిల్లాలు మాత్రమే అధికంగా భారీ వర్షాలు నమోదైనాయి, మిగతా వాటిలో కాలేదు. మీరు మాత్రం ఢంకాలు కొట్టుకొని తిరుగుతున్నారు, కాళ్ళ గజ్జలు కట్టి తిరిగిళ్ళు నీళ్లు రావడానికి. మీరు భగీరథ ప్రయత్నం చేసిండ్రు నీళ్లు రావడానికి, అయినా కూడా నీళ్లు రాలే. గతంలో వర్షాలు కొట్టే కొట్టుడికి ఈ విధంగా ఇగో ఇట్లా రోడ్లు కొట్టుకుపోయినాయి, ఇలా ఇండ్లు మునుక్కుపోయినాయి, ఆ విధంగా నడవడానికి రోడ్లు అవపడకుండా అయిపోయినాయి. అంతెందుకు ఇల్లు గ్రామాలన్నీ కొట్టుకుపోయినాయి. అటువంటి బీభత్సమైన వర్షపాతం నమోదవుతున్నది మన తెలంగాణలో గతం నుంచి మొదలు పెట్టుకుంటే. అంత అయ్యి ఇంకా బోర్ల విషయానికి వస్తే ఆ వర్షపాతం పడ నీళ్ళకి ఆ బోర్ల నుంచి ఆటోమేటిక్గా కరెంట్ లేకుండా నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఇది మీకు తెలియదు, మీరు భగీరథ ప్రయత్నం ఉన్నారు కాబట్టి మీకు తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా వృధాగా 6 టీఎంసీల వాటర్ వృధాగా కిందికి వదిలేసి ఈ రోజు వచ్చేసేమో గతంలో వాటర్ పడలేదు, గతంలో నీళ్లు పడలేదు, గతంలో వర్షపాతం నమోదు కాలేదు, అందుకనే భూగర్భ జలాలు అరగంటిపోయినాయి. నల్గొండ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, మెదక్ డిస్టిక్, అందుకనే పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు లోతంటుకుపోయినాయి. అక్కడ వర్షాకాలంలో సుక్క నీళ్లు కూడా నమోదు కాలేదు. ఇట్లాంటి లత్కోర్ మాటలు ఇంకెన్ని రోజులండి రేవంత్ రెడ్డి గారు, మీరే చెప్పండి. ఇలాంటి జూటా మాటలు ఇంకొన్ని రోజులు, ఇట్లాంటి మాటలు మాట్లాడబట్టే కదా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈడికే సగం ఆగం చేసి ఇల్లు ఇంకెన్ని రోజులు ఆగం చేసుకుంటూ పోతారు రేవంత్ రెడ్డి గారు. నీళ్లు నమోదు కాలేదు, నీకు నీళ్లు ఎలా నమోదు కాలేదు? నాకు తెలిసి మీరు తెలంగాణ వాసి అయితే కాదు, కొడంగల్ వాసి అయితే అసలే కాదు. నాకు తెలిసి మీరు పాకిస్తానీలో ఆఫ్రికా నుంచి వచ్చిల్లు మీరు, నాకు తెలిసి అయితే బరాబరు ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ పదవిని కట్టిల్లు. అందుకనే మీకు వర్షపాతం అనే దాని గురించి అయితే తెలవట్లేదు. ప్రజల్ని చెవుల్లో చిన్న పువ్వు కాదు పెద్ద కాలీఫ్లవర్ పెడుతున్నారు. ఆ కాలీఫ్లవర్ పెట్టింది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇక ప్రజలు దీనికి కూడా గతంలో నీళ్లు నమోదు కాలేదంటారేమో. ఎటువంటి జూటా మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఈయన చేసే పనులకి ఈరోజు దగ్గర 60 లక్షల మంది రైతాంగం వారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీళ్లు చక్కగా ఇయ్యలేక 6 టీఎంసీల కాళేశ్వరం నీళ్ళని వృధా చేసిందే కాకుండా పాఠాలు చెప్తున్నాడు. పాఠాలు గత సంవత్సరంలోని పడ్డ వర్షపాతం గురించి పాఠాలు చెప్పుతున్నాడు, రైతాంగం వారికి పాఠాలు నేర్పుతున్నాడు. ఈయన అయితే ఇటువంటి ముచ్చట్లు మాట్లాడతారు రేవంత్ రెడ్డి. నీళ్ళు ఇవ్వమంటే నీళ్లు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, రిజర్వాయర్లో నీళ్లు లేకుండా పోయినాయి. గీయ మాటలు రేపు కాళేశ్వరం కూలిపోతే కూడా గీతే ముచ్చినట్టాడు, బరాబర్ అంటాడు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డికి నీళ్ళు ఇవ్వమంటే ఇటువంటి సోది ముచ్చట్లు చెప్తున్నాడు. ప్రజలారా మీరే అర్థం చేసుకోవాలి. ఇక దీనికి 3 నెలలు అవసరం లేదు నాకు తెలిసి. దీనికి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈయన వచ్చి నీళ్లు ఇడుచుడేయాడా, పెద్దగా ఏం మళ్ళీ కొత్త కాలంలో నిర్మించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల సమాజం ఇదొకటి అర్థం చేసుకోవాలి. 3 నెలలు వచ్చింది, 1 నెల అయ్యింది, వచ్చి కొన్ని రోజులు అయితే సంవత్సరం దాకా టైం కాదు. అలా 60 లక్షల మంది రైతాంగం వారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా దేనికి టైం కావాలి? వాళ్ళ చావుకు లేని టైము ఈయన సరిపుచ్చుకోవడానికి టైం దేనికి? ప్రజలు ఇక్కడ రేవంత్ రెడ్డి మభ్యతన మాటల గురించి కొంచెం బయటికి రండి, దయచేసి బయటికి రండి. నీళ్లు పుష్కలంగానే వర్షాల వాతావరణం ఏర్పడి భూగర్భ జలాలు పుష్కలంగానే ఉన్నాయి. కానీ ఈయన సరిగా కరెంట్ కూడా ఇస్తలేడు, సరిగా నీళ్లు కూడా ఇస్తలేడు. ఇది ప్రజలకు అర్థం కావాలి.